స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ స్కామ్లో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత ఇప్పటికే 80 మందిని మోసం చేసినట్లు తెలుస్తుంది. సరోగసి లేకుండా పేదల నుంచి పసిపిల్లలను తక్కువ ధరకు కొనుగోలు చేసి పిల్లలు లేని దంపతులకు భారీ డబ్బులకు వసూలు చేసి వాళ్ళకి అమ్మేసినట్లు విచారణలో తేలింది. ఇలా 80 మందికి పైగా శిశువులను సరోగసి పేరుతో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఒక్క జంట నుంచి వాళ్ళు దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా అదనపు ఖర్చుల పేరుతో మరికొన్ని లక్షలు దండుకున్నట్లు నిర్ధారణ అయింది. ఇలా నమ్రత ఆమె కొడుకు జయంత్ కలిసి సుమారు 25 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు తేలింది. ప్రస్తుతం నమ్రత, జయంత్ అకౌంట్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు మరికొన్ని అకౌంట్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో డాక్టర్ నమ్రతపై కేసుల సంఖ్య పెరగడంతో పాటు అరెస్టులు కూడా పెరుగుతున్నాయి. ఈ కేసులో తాజాగా వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కతా ప్రాంతాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 26 మంది అరెస్ట్ కాగా వారిలో 6 మహిళా ఏజెంట్లున్నారు. మరోవైపు కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతపై ఒక గోపాల్పురం పోలీస్ స్టేషన్లోనే 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తాజాగా నమ్రతపై సికింద్రాబాద్కు చెందిన మరో ప్రముఖ గైనకాలజిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్పై నమ్రత పలువురికి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చినట్లు కంప్లైంట్ ఇచ్చారు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఇక ఈ కేసులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. డాక్టర్ నమ్రతకు అనుబంధంగా ఉన్న ఇతర హాస్పిటళ్లు, ఆసుపత్రుల్లోనూ కార్యకలాపాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రత తను మాత్రం అస్సలు వెనక్కి తగ్గట్లేదు. తనపై ఆరోపణలు చేసిన వారిని అంతు చూస్తానంటూ జైలు నుంచే వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్లో వస్తా, అందరి లెక్కలు తెలుస్తానంటూ హెచ్చరించింది. అలాగే డబ్బులు ఇచ్చిన దంపతులకు జైలు నుంచి బయటకు రాగానే పిల్లలను అప్పగిస్తానని చెప్పింది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారనేది చూడాల్సిందే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.